హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వ్లాగ్స్. ఈ రోజు నేను రాయలసీమ స్పెషల్ అలసందల కూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఒక కేజీ అలసందలు తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా గింజలు సెపరేట్ చేసుకోండి. తర్వాత 2 టొమాటోస్, 1 ఆనియన్ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని చూపిస్తున్న గంటతో 3 గంటలు నూనె వేసుకుంది మా అమ్మ. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్, 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, 1 ఎండుమిరపకాయ వేసుకోండి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యాక కట్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేసుకోండి. టొమాటోస్ బాగా మగ్గి ఇలా ఆయిల్ బయటికి వస్తుంది. అప్పుడు అలసంద గింజలు యాడ్ చేయండి. అలసంద గింజలు యాడ్ చేశాక సరిపడా ఉప్పు, 2 స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కొబ్బరి పొడి యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టండి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. మా అమ్మ చూపిస్తున్న గ్లాస్ తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంది. వాటర్ వేసాక ఒకసారి మిక్స్ చేసుకోండి. మూత పెట్టి అలసందలు ఉడికే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టండి. లాస్ట్ లో కొత్తిమీర, 1 స్పూన్ శనక్కాయల పొడి వేసుకోండి. బాగా మిక్స్ చేసి ఒక 3 to 4 మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టండి.
అలసందల కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీ, సంగటి, అన్నం, రొట్టె అన్నిట్లోకి టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బై గైస్, స్టే సేఫ్, బీ హ్యాపీ.